ఏపీ స్టేట్లో రాజకీయాలన్నీ ఎలా ఉన్నాయంటే వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు, చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి మధ్య చంద్రబాబు నేను నిప్పు అంటాడు, జగన్మోహన్ రెడ్డి నేను నీరు అంటాడు. లోకేష్ ఏమంటాడు, మా డాడీ నిప్పు అంటాడు. మళ్ళీ ఈరోజు కోర్టుల్లో చూసే ఎక్కడ చూసినా వీళ్ళ స్టేలన్నీ, వీళ్ళకి ఇచ్చిన స్టేలన్నీ ఎక్కడ చూసినా కేసులుగా మారి చంద్రబాబును ఇప్పుడు అరెస్ట్ చేసి అంత దగ్గరికి వచ్చేసాయి. మరి ఇది చూస్తే ఏపీ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి రూలింగ్లో ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేశాడు, అది అక్రమము అన్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నావు, సక్రమమే అది, కానీ నాకు సంబంధం లేని విషయము అంటాడు. అక్రమమా సక్రమమా అనేదానికి ఈరోజు కోర్టులు కూడా మొత్తం చంద్రబాబుకు జైల్లో పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఎక్కడిక్కడి నుంచో అడ్వకేట్లను కోట్లు పెట్టి వాదించడానికి తెచ్చుకున్న ఈయన ఇచ్చినటువంటి పత్రాలు ఏదైనా కోర్టులు తిరస్కరిస్తున్నాయి. అంటే నేర నిరూపణ అయినటువంటి కేసులను నేర నిరూపణ అయినటువంటి కేసులను ఈరోజు చంద్రబాబు మేనేజ్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఏ కోర్టు, ఎక్కడ సివిల్ కోర్టు అయితేనేం, డిస్ట్రిక్ట్ కోర్టు అయితేనేం, తర్వాత వచ్చేసి హైకోర్టు అయితేనేం, సుప్రీంకోర్టు వరకు ఎక్కడ చూసినా ఈయన కేసులన్నీ కూడా నిరూపణ అయ్యి ఈయనకు బెయిల్ లేకుండా ఆపుతూ సిఐడికి అప్పగించే రోజులు దగ్గర పడ్డాయని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి నా మీద కుట్రతో చేసిన పనులు అన్నావు. ఈరోజు నీవే రూలింగ్లో ఉన్నావు కదా, నీ మీదకి ఈ కేసులు ఎందుకు వస్తున్నాయి? ఈ జడ్జిలంతా మొత్తం నీ మీద ఆంటీనా ఏమన్నా? నేర నిరూపణ అయినాయి కాబట్టి నీ మీద ఇంత అలిగేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఏదో విలేకరులు లోకేష్ను అడిగితే ఒక మాట, ఆయన వాయిస్ ఒకసారి వినండి జనాలు, అంత ఆవేశంగా ఊగిపోయినాడు. ఎందుకు అంత ఆవేశం? పబ్లిక్లో మనము పబ్లిక్ ఎప్పుడు ద్రోహం చేయకుండా ఉన్నా, పబ్లిక్ అంతా నీ పక్కన ఉన్నా, నువ్వు చేసిన మోసాలు కోట్లు కనపడుతున్నాయి. నువ్వు తిన్న అమౌంట్లన్నీ కూడా కోర్టులో ఎటువైపు చూసినా నిరూపణ అయినాయి. కాబట్టి నీకు స్టేలు కాదు కదా, శ్రీకృష్ణ జన్మస్థానమే నీకు కరెక్ట్ అని చెప్తున్నాయి. ఇలాంటప్పుడు చంద్రబాబు ఏం చేయాలి? ఇప్పటికైనా తప్పును నిరూపించుకో, ఇప్పటికైనా తప్పును ఒప్పుకో. దానికి శిక్షను ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తే అది పెరగడం తప్ప తరగడం అయితే ఉండదు. పోయినసారి మాదిరి మొత్తం ఎక్కడ చూసినా హైకోర్టు, సుప్రీంకోర్టు అంతా అడ్వకేట్లను పెట్టుకొని బ్రహ్మాండంగా జడ్జిలను మేనేజ్ చేసి నువ్వు చేసే దొంగతనాలన్నీ బయటపడకుండా కాపాడుకుంటా ఇన్ని రోజులు స్టే తెచ్చుకొని స్టేల్ పైన తిరుగుతున్నావు. ఈరోజు ఏమైంది? రింగ్ రోడ్డు వ్యవహారం ఏమైంది? స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం ఏమైంది? ఇక చెప్పుకుంటూ పోతే ఇటు ఎన్నో ఉన్నాయి. 18 కేసుల మీద నువ్వు స్టే మీద నడిపిస్తున్నావు. ఆ కేసులన్నీ ఈరోజు ఒక్కొక్కటిగా నీకు చుట్టుకుంటూ వస్తుంది. ఈరోజు నువ్వే రూలింగ్లో ఉన్నావు కదా, నీకు అగెనిస్ట్లో జగన్మోహన్ రెడ్డి లేడు కదా, నువ్వే రూలింగ్లో ఉన్నా నీ మీద ఎందుకు కేసులు వస్తున్నాయి? ఒకటి గుర్తుపెట్టుకో, దొంగ అనే వ్యక్తి ఏడో ఒక సాట దొరుకుతాడు, ఏదో ఒక రూపంగా దొరుకుతాడు. సక్రమంగా చేసినటువంటి వ్యవహారాలు ఎన్ని ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు శిక్ష పడదు.
సక్రమం లేకుండా అక్రమంగా చేసి సంపాదించిన డబ్బులు ఏమైనా ఉంటే అవి ఈరోజు కాకుంటే ఇంకొక 1 ఇయర్కైనా ఖచ్చితంగా ముందు నిలబడతాయి, కోర్టు ముందు నిలబడతాయి, జనాలు నిరూపిస్తారు. దానికి కోర్టులు ఏ శిక్ష వేయాలనో ఆ శిక్షకు నువ్వు రెడీ అయి ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీద ఏడుపు మానుకో. జగన్మోహన్ రెడ్డి గణేష్ని పూజ చేస్తే నీకెందుకయ్యా ఏడుపు? పక్కన పోయి అదే పనిగా వినాయకుని పూజ సక్రమంగా చేయలేదు, నీకు వినాయకుని ప్రతాపం చూపిస్తానంటావు, ఆ వినాయకుడు ఆ సత్తా చూపిస్తాడంటావు. మరి నీ మీద చూపించలేదా ఈరోజు కోర్టులలో? కోర్టులో బ్రహ్మాండం చూపించారు కదండి. ఆ దేవుడు చూపిస్తున్నాడు. ఆ జనాలు నీకు న్యాయబద్ధంగా ఉంటే నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దేవుడు ఈ జనాలు జగన్మోహన్ రెడ్డి పక్క ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన ఎవరి గ్రీన్గానే ఉన్నాడు. నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మోసగాడే, నిజాయితీపరుడే. జనాలు చెప్పాలి, ఆ దేవుడు దీవించాలి. ఈ 2 గంటలకు మించిందేమీ లేదు. జై హింద్.